కువైట్లో ఉన్న భారతీయులకు శుభవార్త. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఇక్కడ తూకం వేసి సామాన్లు ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు ఎంత బంగారం తీసుకుని వెళ్ళాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కామెంట్ల రూపంలో రిప్లై ఇస్తూ ఉన్నా సరే కానీ చాలా మంది అడుగుతూ ఉండడంతో అయితే 2025లో దీనికి సంబంధించి వీడియో చేయలేదు కాబట్టి 2025వ సంవత్సరంలో కువైట్ నుంచి ఎవరైనా సరే ఇండియాకు బంగారం తీసుకుని వెళ్ళేవారు మహిళలైతే 40 గ్రాముల బంగారాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గ్రాముల బంగారాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో 15 ఏళ్ల లోపు వయసు గలవారు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 40 గ్రాముల బంగారాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే మనం చూసుకుంటే ఇంతకంటే ఎక్కువ బంగారం తీసుకుని వెళితే కానీ మనం కస్టమ్స్ సుంకం ట్యాక్స్ అయితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పురుషులు అదనపు బంగారం తీసుకుని వెళితే 20 గ్రాముల కంటే ఎక్కువ బంగారం తీసుకుని వెళితే కానీ 20 నుంచి అదనంగా 50 గ్రాముల బంగారం తీసుకుని వెళితే బంగారం విలువలో 3% మనమైతే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 50 నుంచి 100 గ్రాముల బంగారం తీసుకొని వెళితే కానీ 6%. అలాగే 100 గ్రాముల కన్నా అంతపైన ఎక్కువ బంగారం తీసుకుని వెళితే 10% కస్టమ్స్ సుంకం అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో 40 గ్రాముల బంగారం తీసుకుని వెళ్ళొచ్చు, వాళ్ళకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 40 గ్రాముల కంటే మీరు అదనపు బంగారాన్ని కువైట్ నుంచి ఇండియాకు తీసుకొని వస్తే 40 నుంచి 100 గ్రాముల వరకు 3% కస్టమ్స్ సుంకం ఉంటుందని చెప్పేసి, అలాగే 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు 6% కస్టమ్స్ సుంకం ఉంటుంది. 200 గ్రాముల కన్నా ఎక్కువ బంగారం మీరు కువైట్ నుంచి ఇండియాకు తీసుకుని వస్తే 10% వరకైతే ఈ యొక్క కస్టమ్స్ సుంకం అనేది ఉంటుంది. కాబట్టి కువైట్ నుంచి ఎవరైనా సరే ఇండియాకు వచ్చేటప్పుడు బంగారం అనేది పురుషుల కన్నా కూడా మహిళలు వస్తూ ఉంటే వాళ్లకు కస్టమ్స్ సుంకం కూడా తక్కువ ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే బంగారం కూడా వాళ్ళ చేత ఎక్కువ కువైట్ నుంచి ఇండియాకు తీసుకొని రావచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.